బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో తుని ఘటన సంచలనం రేపింది. విద్యార్థినిపై నారాయణరావు ఏదైతే అఘాత్యానికి పాల్పడ్డాడో ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా నారాయణరావుకి వ్యతిరేకంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడిని అసలు ఈ సమాజంలో బతకనివ్వకూడదంటూ పెద్ద ఎత్తున మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన పరిస్థితి. ఆ తర్వాత ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చితక్కొట్టడం, తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం, అతన్ని అరెస్ట్ చేయడం, తర్వాత పోలీస్ స్టేషన్లో విచారించిన తర్వాత కోర్టులో హాజరుపరిచే సమయంలో అతను టాయిలెట్ వస్తుందని చెప్పి పోలీసులు పర్మిషన్ అడిగి కొంత దూరం వెళ్ళి అక్కడి నుంచి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవటం, ఇది జరిగినటువంటి విషయం. అయితే ఇప్పుడు కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి పాఠశాలకు సంబంధించిన టీచర్సు కొన్ని సంచలనమైనటువంటి వాస్తవాలు బయటపెట్టినటువంటి పరిస్థితి. అంటే గతంలో ఈ నారాయణరావు ఈ విషయం ఎక్కడా కూడా బయటకు రాకుండా అంటే ఆ అమ్మాయిని ఏ విధంగా తను మచ్చిక చేసుకున్నాడన్న విషయం కూడా బయటకు వస్తుంది. ఆ అమ్మాయి ఏది కావాలంటే తినడానికి బిస్కెట్లు కావచ్చు, చాక్లెట్లు కావచ్చు, తినుబండారాలు ఏవైతే అవసరమో అవన్నీ ఇప్పిస్తూ అతను ఒక మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకునే ప్రయత్నం చేశాడు, తనని మచ్చిగా చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఎవరైనా సరే అడిగితే తాత అని చెప్పు. తను అక్కడ స్కూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భంలో కూడా నేను ఆ అమ్మాయి తాత అని చెప్పుకున్నాడు. అంటే ఎవ్వరికి కూడా ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డ పరిస్థితి. ఆ అమ్మాయిని అభం శుభం తెలియనటువంటి అమాయకురాలైనటువంటి ఆ అమ్మాయిని పూర్తిగా తన కంట్రోల్లోకి, తన ట్రాప్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఇంత దుర్మార్గానికి తెగబడ్డాడని చెప్పి వార్త వస్తోంది. అసలు ఆ పాఠశాల యాజమాన్యం, పాఠశాల టీచర్ల మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఇచ్చినటువంటి పరిస్థితి. అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు అడుగుతున్నారు, ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారు, మీరు ఎట్లా అమ్మాయిని పంపిస్తారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ టీచర్లను క్వశ్చన్ చేసినప్పుడు, అందులో ఉన్నటువంటి సిబ్బందిని అడిగినప్పుడు వాళ్ళు కొన్ని షాకింగ్ విషయాలు బయటకు చెప్పారు. గతంలో 4 సార్లు 4-5 సార్లు వచ్చారంట. 4-5 సార్లు వచ్చి మా మనవరాలే అని చెప్పి, నేను అమ్మాయి తాతనని చెప్పి ఈ విధంగా తీసుకెళ్తూ ఉండేవాడు. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళు అసలు క్లియర్ కట్గా ఆ పాఠశాలలో చదువు చెప్పేవాళ్ళు, ఆ పాఠశాలలో ఉన్నటువంటి వార్డెన్లు కావచ్చు, వాళ్ళు అసలు ఏం మాట్లాడారు ఈ ఘటన తర్వాత, గతంలో అతను కనిపించినప్పుడు ఎలాంటి సంభాషణ వాళ్ళ మధ్య ఏం జరిగింది, పూసగుచ్చినట్టు చెప్పారు. ఒక్కసారి వినండి వాళ్ళు ఏమన్నారు. ఇంగ్లీష్ టీచర్గా వచ్చేది సార్. మా ప్రిన్సిపల్ మేడం గారు వాళ్ళ ఫాదర్ ఐసీలో ఉన్నారంటే ఎమర్జెన్సీ పర్పస్ సెలవు పెట్టుకుని వెళ్ళారు సార్. మేడం రేపు వస్తారు, ఈ రోజు వరకు కూడా మేడం సెలవులో ఉన్నారు. సో ఈ 4 రోజులు నేను స్కూల్ చూసుకుంటాను, ఇన్ఛార్జ్ సైన్యత పెట్టాను. దానికోసం నేను రాత్రి 9 వరకు ఇక్కడే ఉంటున్నాను. అయితే నిన్న నాకు వచ్చి ఒక పాపని పంపించామని చెప్పారు సార్. అయితే మీరు దేనికి పంపించామంటే 1 అవర్ పర్మిషన్ మేడం. అతను గ్రాండ్ ఫాదర్ అంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు పేరెంట్స్ ఐడియా లేదు. ఆమె హౌస్ మాస్టర్, మీకు తెలుసా అంటే గత 4 సార్లుగా అతనే వస్తున్నారండి. అతను వాళ్ళ తాతగారు ఏంటంటే సరేమో గంటలో పంపించేస్తారంట, గంటలో ఇంజక్షన్ చేయడానికి తీసుకొస్తారంట. సరేమో తీసుకురమ్మనండి అని చెప్పి పంపించడం అయితే జరిగింది సార్. మేడం గారు కూడా 4 సార్లు, మేడం అయితే 2 సార్లు పంపించారండి సార్. అంతకుముందు 4 సార్లు కూడా వచ్చిన్నారండి సార్. ఈమె ముందు ఒక మేడం పనిచేశారు. ఆ మేడం మన రీసెంట్గా లీవ్ చేసి వెళ్ళిపోయారు. అమ్మాయి కూడా మా తాతగారు ఖచ్చితంగా చెప్తుంది సార్. మా తాతగారు అండి నాకు తెలుసండి, ఇద్దరు కూడా నేను 4 సార్లు వెళ్ళాను. నాకు స్నాక్స్ అవి కూడా కొని పెడతారు. ఇంటి దగ్గర కూడా మాట్లాడుతూ మా తాతగారు అమ్మాయి గట్టిగా చెప్పి లెటర్ రాయించుకుని ఆ అమ్మాయి దగ్గర వచ్చే అతని దగ్గర నారాయణరావు సంతకం తీపించుకుని మేము లెటర్ దగ్గర పెట్టుకుని పంపించాము. స్పెషల్ అబ్జర్వర్ ఉంటారు, స్టడీ టీచర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. సో స్కూల్ అయితే క్యాంపస్లో ఖచ్చితంగా 4-5 టీచర్స్ ఎప్పుడు ఉంటారు సార్. అయితే మేడం అయితే సాటర్డే నైట్ ఎక్కారు సార్. సాటర్డే 8 o'clock వరకు నేను ఉన్నాను. నిన్న సండే డ్యూటీలో ఉన్నాను. చాలా మంది పేరెంట్స్ చూశారు. తర్వాత నిన్న దీపావళి రోజున 9:15 వరకు ఉన్నారు. నిన్నప్పుడు 8:35 వరకు స్కూల్లోనే ఉన్నాను సార్. మేడం లెటర్ తీసుకొచ్చి చెప్పిన తర్వాత వాళ్ళ తాతగారు 4 సార్లు చూసామని చెప్పి ఐడెంటిఫికేషన్ అయిన తర్వాతే ఇప్పుడు పాప మీ కంట్రోల్లోనే ఉందండి. లోపల సార్ వాళ్ళు